ఏంది సత్తక్క? ఏమో అంటున్నావు? మళ్ళా మీ గేటుకు బోర్డేలాడుతున్నదేందా అనా? ఏం చెప్పుదు? గా బోర్డు అదే టాయిలెట్ బోర్డు. ఇంట్లుండేది యా తక్కువ, గా గేటు మెడల యాలాడేది ఎక్కువ. నా పెండ్లై నేను వీడికి వచ్చినాకనే యా 25 మందో మారిండ్రు కిరాయికొచ్చినోళ్ళు. ఎందుకంటే ఏంది? గామె నోటి ముందు ఎవరు మిగులుతారు? లేచిన కాడికెళ్ళి పండబోయిందాకా ఒక్కటే గుణుగుడు. ఏయ్ నువ్వద్దు, నీ మడిగద్దు అనుకుంటా ఖాళీ చేసిపోతున్నారు. ఏంది వాళ్ళనేమంటదని అడుగుతున్నావు? ఏమనదని అడుగు. వాయమ్మని ఒక్కటా రెండా ఊరాగా చీకటైనాకనే బుగ్గలేయాలి. పంకలు ఎక్కువ తక్కువ వాడద్దు. 8 అయితే గేటు బంద్ చేయాలి, 9 అయితే బిజిలీ బంద్ చేయాలి. నల్ల నీళ్ళు 5 బిందెల కంటే ఎక్కువ, బాయిల నీళ్ళు ఆగం చేయద్దు. చుట్టాలని దోస్తులని ఇంటికి రానియద్దు. వచ్చినా వాళ్ళని ఎమ్మటినే పంపించాలి. ఇక కరోనా బీమారు ఎప్పుడైతే తల్లి వాళ్ళని ఏది అంటకుంటా ముట్టకుంటా ఏపుకు తిన్నది. సరే ఇవన్నీ ఎట్లనో ఓర్చుకుంటున్నారు. కానీ మీదే కులము, ఫలానా కులపోళ్ళకైతే కిరాయికియము, ఆ కూర వండుకోవద్దు, గీ కూర ఇంట్లోకి దేవద్దు అని లొల్లి. గందుకే అచ్చినోళ్ళు 2 నెలలనే పీక్కుంటున్నారు. అత్తగారిల్లే పాడే కానీ అద్దిల్లైతే నేను సుత ఇడిచిపెట్టిపోదును.